అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటూ రాష్ట్రపతి కూడా నోటీస్ ఇచ్చిన పరిస్థితి, గెజిట్ ఇచ్చిన పరిస్థితి. కానీ మేము వస్తే మారుస్తాం అంటున్న జగన్మోహన్ రెడ్డి ఏంటంటారు? ఇది చెప్పట్లేదన్నా. గతంలో 2019 నుంచి 2024 ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని అంటే మాకు సమ్మతమని చెప్పిన మాట చెప్పను మడం తిప్పనన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 ముఖ్యమంత్రిగా ఉండి చేసింది ఏంది? రాష్ట్రానికి 3 ముక్కలాటి 3 రాజధానులని ప్రాంతీయాలను రెచ్చగొట్టాడు, ప్రజలను రెచ్చగొట్టాడు, కులాల మధ్యలో చిచ్చు పెట్టాడు. ఇవాళ మరి అదే ఈ చప్పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఇలా దేశ ప్రజలు కేంద్రంలో రాష్ట్రంలో దేశంలో ఎన్ని ఆల్ పార్టీస్ అన్నీ కూడా పార్లమెంట్ సాక్షిగా మద్దతు ఇస్తే ఒక దుర్మార్గమైన పార్టీ ఏదో ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ ఒకటే వ్యతిరేకించింది. వాళ్ళ దేశంలో ఉన్న ప్రజలు ఆ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఒప్పుకున్నాయి. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని, ఏకైక రాజధాని అని చెప్పేసి. ఇంకైనా మైండ్ ఉండాలా, ఇంకా సిగ్గను ఉండాలా. మరీ ప్రెస్ మీట్ పెట్టి మావి గన్నో మా గన్నో ఏదో గన్ను తుక్కుపట్టిన గన్ను ఒకటి తెచ్చాడు. విజయవాడ అంట, మచిలీపట్నం అంట, గుంటూరు అంట, 160 కిలోమీటర్లు అంట, రోడ్లు వేయచ్చంట, సముద్రం ఉందంట. మరి నువ్వు 5 సంవత్సరాలు చేసిందేంది? ఇవాళ రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3 ముక్కల రాజధాని ఆడావు, ప్రాంతీయ పార్టీలు రెచ్చగొట్టావు, ప్రాంతీయ ప్రజల్ని రెచ్చగొట్టావు. అదే నువ్వు మామూలుగా నా 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఏం చేశావు? నువ్వు చేయబోయావా? చెయ్యలేవు. ఒక తట్ట మట్టి వేయలేదు. నీకు మాత్రం విశాంతమైన ప్యాలెస్ కట్టుకున్నావు. ఋషికొండ ప్యాలెస్, కొండను కొట్టి నీకు ప్యాలెస్ కట్టుకున్నావు, బెంగళూరులో కట్టుకున్నావు. ఒకటండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉనికి కోల్పోయాడు. ఏదో ఒకటి పెట్టాలా, పిచ్చోడి చేతిలో రాయలా తయారైంది ఆయన పరిస్థితి. అంటే ఇప్పుడు ఆయన అంటుంది ఏంటంటే గనక ఎకరానికి 2 కోట్లు గడికి 2 లక్షల కోట్లు అనేది రాజధానికి ఖర్చు పెడితే గనక ఎలా ప్రజాధనం వృధానే కదా, ఇది అయితే గనక హైవే అమ్మట అయిపోయింది కదా అంటున్నాడు కదా. ప్రజాధనాన్ని వృధా ఖర్చు పెడుతున్నారన్న మాట ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అంటాడన్నా? అది అనకూడదన్నా. 5 సంవత్సరాలు మనం చూసాం. సొంత విమానం వేసుకొని వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళినా పట్టాలు కట్టుకొని తిరిగాడు. ప్రజా సొమ్ము కాదా? సచివాలయాలకి రంగులు ఎన్నిసార్లు వేసి ఎన్నిసార్లు తుడిచారు? ముఖ్యమంత్రి చెప్పట్లా. ముఖ్యమంత్రి సెక్యూరిటీ ఉండాలా? ఎంతవరకు ఉండాలా? ప్రజల సొమ్ము. నీ తాడేపల్లి ప్యాలెస్లో పప్పులకైనా కన్నా డబ్బులు ఇంకా నాతో ఎందుకు చెప్పిస్తారు? ఎగ్గు పప్పులకైనా డబ్బులు ఎక్కేయడం అది ప్రజాస్వాదం కాదా? నువ్వు సొంత ఫ్లైట్లు వేసుకుని తిరిగింది కాదా? నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీ ప్రోగ్రాం చేయలేదా? ఆ యుద్ధం అని సభలు పెట్టలేదా? ఆ రోజా అయితే జగనన్న క్రీడా ఏదో సంస్థ పెట్టేసి కొన్ని వేల కోట్లు ఆడుదాం అందరం పెట్టి నాశనం చేయలేదా? ఏంది? ప్రజా సొమ్ము వృధా చేసిన మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లుబాటు కాదు. ఎందుకంటే మనం చూసాం కదా 5 సంవత్సరాలు ఎక్కడ ప్రజా సొమ్ము పరిపాలనా దక్షతలో ఖర్చు పెట్టే నాయకుడు వేరు, ప్రజా సొమ్ముతో జల్సా చేసే నాయకుడు వేరు. అది జగన్మోహన్ రెడ్డి జల్సా నాయకుడు. ఇప్పుడు మీరు చట్టం చేశారు, చట్టం చేసినంత మాత్రాన అదేమన్నా మార్చకుండా ఉంటానా, నేను అధికారంలోకి వస్తాను, నా ఇష్టం వచ్చింది మార్చుకుంటాను అని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. నువ్వు అధికారంలోకి వచ్చేది లేదు, నువ్వు మార్చేది. మొన్న పోయినసారి 175 నిన్నైనాయి, 111, 111 అయినాయి. ఈసారి 11 సింగిల్ 1. నాకు తెలిసి పులివెందులు కూడా నమ్మకం తక్కువ అన్నా. ఒకటి గుర్తుపెట్టుకో, ప్రజల్లో ఒక్కసారి అని చెప్పి నువ్వు ఒక రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా నీకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి అనుకున్నారు. నీకు గెలుపు కారణం నీ చెల్లెలు, నీ తల్లి, నీ బావ అనిల్ కుమార్ గారు. ఇవాళ వాళ్ళనే నిర్దాక్షంగా బయటికి వెళ్ళగొట్ట దుర్మార్గుడు నువ్వు. అలాంటప్పుడు నీకు ఎట్లా ఇస్తారు ప్రజలు? ఎవరిని బాగు చేసావు? నీ కల్తీ మద్యం తీసి జనాలు నాశనం చేసావు, అన్నా క్యాంటీన్లు తీసి పేదలను కొట్టగొట్టావు, వాలంటరీ వ్యవస్థ బట్టి పంచాయతీల నిధులన్నీ కాజు చేసావు, ఇలా సర్పంచులు నాశనం చేసావు, రాజకీయ నాయకులు భవిష్యత్తు. నీ పక్కనున్న 10 మంది భజనగాలు తప్ప ఎవ్వరూ బాగుపడింది లేదు. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భజనగాలు బాగుపడ్డారు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరూ బాగుపడలా. మావిగన్ గురించి ప్రజలందరూ పాజిటివ్ గా మాట్లాడుకుంటున్నారు, వీళ్ళు కావాలని నెగిటివ్ చేస్తున్నారు దాన్ని అనే మాట జగన్మోహన్ రెడ్డి గారు టీం చెప్తున్న మాట. మరి ఎలా పాజిటివ్గా మాట్లాడతారు చెప్పండి? ఇవాళ నీకు ఒక ప్రతిపక్ష పార్టీ పెట్టుకున్నావు, ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశావు, నీకు ప్రతిపక్ష హోదా జనాలు ఇవ్వలేదు. అలాంటప్పుడు నీ పార్టీకి ఒక సిద్ధాంతం ఉన్నప్పుడు నువ్వు ఇండియాలో పార్లమెంటు అధిష్టానం రాష్ట్రపతి కూడా ఆమోదం పొందుతున్నప్పుడు నువ్వు ఈరోజు ఒక రాజకీయ నాయకుడిగా సిద్ధశుద్ధి ఉండాలా. ఇవాళ మావి గన్ అంటే ఏం గన్ను? మావి గన్ను తుక్కుపట్టిన గన్ను తీసుకొచ్చి ఏం చేస్తావు నువ్వు? నీకు 150-165 సీట్లు ఇచ్చినప్పుడే నువ్వేమీ చేయలేకపోయావు ఆంధ్రప్రదేశ్ని. నువ్వు వచ్చేది లేదు, అది సచ్చేది లేదు, ఇది చేసేది లేదు. మీరేమో ఆ మాట అంటున్నారు,
మావి గన్లో గన్నుంటే జగన్ గుర్తొస్తున్నాడు కాబట్టి మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి అని కూడా చెబుతున్నాడు కదా. గన్ అంటే జగన్ గుర్తొస్తున్నాడు అంట కదా. ఇంకోటి పెడదామా, కడప నుంచి కా తీసుకో, పులివెందుల నుంచి పూ తీసుకో. నేను 4 అక్షరాలు చెప్తున్నా. ఇంకా ఒకటి గుర్తుపెట్టుకో, మావి గన్ కాదు, గొడ్డలు జగన్ అని పెట్టండి. గొడ్డలు జగన్ అని పెడితే, ఎందుకంటే వాళ్ళకి గొడ్డలు గుర్తు బాగా అచ్చుబాటు వచ్చింది. వాళ్ళకి తెలుసుగా 2019 ఎలక్షన్ ముందు 2 రోజుల ముందు వాళ్ళ బాబాయిని సావగొట్టి చంపించేసి నారాసు రచ్చ చరిత్రని చంద్రబాబు నాయుడు గారు తోచినప్పుడు అది గొడ్డలు గుర్తు వచ్చింది. 5 సంవత్సరాలు ఏమి చేయలేకపోయావు, మీ బాబాయ్ చంపిన వాళ్ళు పట్టుకోలేకపోయావు, రాష్ట్రాన్ని నాశనం చేసావు. ఇంక నువ్వు వచ్చి, నేను ఒకటే మాట చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి జీవితంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వడు. అయ్యేది నేనే వచ్చేది నేనే అంటున్నాడు. చెప్పట్లా, ఉనికి కోసం తప్ప ఎక్కడన్నా నీకు జనాల్లో ఎలా సుపరిపాలన బాగా జరుగుతుంది, పేదవాడికి పని దొరుకుతుంది, 5 ఏళ్లతో అన్నం తింటున్నాడు, అన్ని పరిపాలన జరుగుతున్నప్పుడు నీ గురించి ఎందుకు ఆలోచిస్తారు? నీ ఉనికి కోసం ఏదో ఒక ప్రెస్ మీట్ పెడతావు, ఒకటి వదులుతావు, అది జనాల్లో చేస్తావు. నీ దిక్కుమాల ఛానల్ ఒకటి వచ్చింది, అది ఊరిక కోరింగ్ చేస్తూ ఉంటుంది, అదే చూసేవాళ్ళు లేడు తెలియజేసేది. ఇక పక్కన భజన బ్యాచ్ గాళ్ళు ఉన్నారు 10-15 మంది, వాళ్ళు ఏదో నీ మెహర్బానీ కోసం ప్రెస్ మీట్లు పెట్టి చేస్తుంటారు. నిన్ను నమ్ముకొని వచ్చిన పాపానికి, నిన్ను నమ్ముకొని నువ్వేదో ఉత్తరిస్తాను వచ్చిన పాపానికి నాయకుల పరిస్థితి ఏమైంది చూడు. ఒక్కొక్కరు ఎన్ని కాదన్నా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది ఏంటంటే అమరావతి అనేది చంద్రబాబు నాయుడు గారి జేబు సంస్థగా మారింది. ఆయన దోచుకోవడానికి, అక్కడ ఉన్న భూములు అన్ని దోచుకొని కట్టబెట్టడం, వాళ్ళ అనునయాలకు కట్టబెట్టడానికి మాత్రమే అమరావతి ఉంది. అవినీతి పుత్రికలాగా తయారైంది అది అమరావతి అనేది అనే మాట ఆయన అంటున్నాడు కదా. మరి అన్నా ఒకటి మనం గుర్తుపెట్టుకుందాం, ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట చెప్పబట్టి 29 గ్రామాల ప్రజలు 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు. ఈయన మొహం చూస్తే 1 ఎకరం కూడా ఇయ్యరు. ఎందుకెత్తారు? చెరువులలో కుట్టలలో కబ్జాలు చేసిన పార్టీ ఇది. మన 5 సంవత్సరాలు ఏం చేశారు? పట్టాభారం పార పుస్తకాలు తీసుకున్నారు. మా తాత, మా అయ్య, మా ముత్తాతలు సంపాదించిన ఎకరం ఉంటే ఆ ఎకరం మీద మా తాత బొమ్మ వేసుకుంటాం, ఈ దిక్కుమాల ఈయన బొమ్మ వేసుకున్నాడు. ఇంకెక్కడ నమ్ముతారన్న జనాలు మీకు? ఎందుకు నమ్మరన్నా? ఎందుకు నమ్మకూడదు అసలు? ఆయన అంటున్నాడు కదా వచ్చేది మేమే అని చెప్పి, అంత కాన్ఫిడెంట్ గా చెబితే మీరు నమ్మరని చెప్పి జనాలు ఎలా చెబుతున్నారు? వచ్చేది వచ్చేది ఎక్కడి నుంచి వస్తాడు? చెప్పు, ఎక్కడి నుంచి వస్తాడు? నువ్వు సక్రంగా ఏదైనా ఒకటి ఏడిస్తే వస్తావు, ఏది ఏడాలా నువ్వు? నీకు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మనస్ఫూర్తిగా గుండె మీద చేసుకొని, మీరు మనస్ఫూర్తిగా గుండె మీద చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి క్యాడర్కి చెప్తున్నా, మనస్ఫూర్తి గుండె మీద చేసుకొని ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. 5 సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చారు ప్రజలు, బంపర్ మెజార్టీ ఇచ్చారు. ఏం చేశారు? రాష్ట్రాన్ని చిత్తగా కుక్కలు చింపిన ఇస్తరాకులు వేసినట్టు చేశారు. ఇవాళ ప్రజలు ఆలోచించారు, మీకు 11 సీట్లతో పంపించారు. ఇకనైనా మీరు చేసే సిద్ధాంతాలు చెప్పండి. మేము నెక్స్ట్ వస్తే ఈ తప్పు చేసాము, మళ్ళీ నెక్స్ట్ వస్తే చేయగలుగుతామని చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి కన్నా ఇంకా బచ్చి పరిపాలన చేసుకొస్తామని చెప్పి ప్రజల్లోకి వెళ్ళండి తప్ప. చివరిగా ఒక్క ప్రశ్న, అమరావతిలో జరిగే అంతులేని అవినీతిని పేల్చేసే గన్నే మావి గన్. ఈ రైమింగ్ వాడుతుంది అంబటి రాంబాబు. మరి అంబటి రాంబాబు గారి నుంచి నేను మాట్లాడినా, ఆయన చూసే నాకు నవ్వు వస్తుంది. నవ్వు వచ్చేది ఏంటి? ఆయన 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రి, అసలు ఏమనుకుంటున్నారు ఆయన చెప్పట్లేదు. అంబటి రాంబాబు గారు, సంబరాల రాంబాబు అంటే నేను బాగా నవ్వుతా. సంబరాల రాంబాబు గారు ఆయన రాంబాబు గారు ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలమైన క్యాడర్గా నాయకుడిగా కాదన్నా, సజ్జలు కూడా కాదు. సజ్జలు ఎప్పుడో 2 నెలలకు ఒకసారి ప్రెస్ మీట్ పెడుతుంటే అంబటి రాంబాబు గారు 2 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఎందుకంటే నెక్స్ట్ ఒకవేళ అంబటి రాంబాబు గారు టికెట్ లేకపోయినా ఇలా దీని ద్వారానే ఒక టికెట్ ఇవ్వాలని కొంచెం అడిగిందండి. ఆ అంబటి రాంబాబు గారు ఒకటండి గుర్తుపెట్టుకోండి, మొన్న ఏదో కొంచెం నోరు దురుసు వల్ల ప్రవర్తించబట్టి కొంచెం సబ్జెక్టులు పంపించి కాబట్టి మళ్ళీ కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నారు. నేను ఒకటే మాట చెప్తున్నా, వీళ్ళు 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు అమరావతిలో అవినీతి జరిగినప్పుడు ఎందుకు చేయలేకపోయాడు? ఎందుకు అవినీతి జరిగిందని చెప్పలేకపోయారు? అమరావతిలో అవినీతి జరిగినప్పుడు వాళ్ళందరూ అరెస్ట్ చేయొచ్చు కదా, మీరు సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చు కదా. మీరు మీకు కేంద్రం మీకు సపోర్ట్గా ఉంది, మీకు ఎంపీలు ఉన్నారు, రాష్ట్రం మీరు పరిపాలన ఉంది, అన్ని శాఖలు మీ చేతిలోనే ఉన్నాయి. అప్పుడు సైలెంట్గా ఉండి ఇవాళ ప్రజల్లో విశ్వనీయత కోల్పోయారు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పేసి మావి గన్ పెడతాడు, రేపొద్దున ఇంకోటి కూడా పెడతాడు. నాకు తెలిసి ఒకటన్నా, రోడ్డు మీద పోతుంటే పిచ్చోడి చేతిలో రాయిస్తే వాడు ఎటీసుడు వేస్తాడో తెలియదు, ఈయన చేతిలో నోట్లో మాట కూడా అదే. ఈయన మాటలకు ఇలువలు లేవు. ఒక్కటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాగా గుర్తుపెట్టుకోండి, మీకు 2019 నుంచి 2024 దాకే ముఖ్యమంత్రి హోదా.
ఇక మీరు ఎమ్మెల్యే కూడా ఈసారి కష్టమే, గుర్తుపెట్టుకో రాజా, నీకు అదిరిపోద్ది.